విశాఖలో గంజాయి పట్టివేత. విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుండి గంజాయిని కొనుగోలు చేసుకుని కేరళలో అమ్మడానికి అక్రమ రవాణా చేస్తూ ఉత్తరం సింహాచలం రైల్వే క్వార్టర్స్ వద్ద మొత్తం 20 కేజీల గంజాయితో పట్టుబడినారు. గంజాయి అక్రమ రవాణాకు కమ్యూనికేషన్కు ఉపయోగించిన 4 సెల్ ఫోన్స్ను స్వాధీనపరచుకోవడమైనది. ఇందులో ప్రతి వారు కూడా పోలీసు యూనిఫామ్లో ఉన్న పోలీసు, మిగిలిన ప్రజలంతా కూడా యూనిఫామ్ లేని పోలీసు ఎవరి పిల్లల్ని, ఎవరి భర్తల్ని, ఎవరి అన్నల్ని, ఎవరి తమ్ముళ్ళని వాళ్ళు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడక్కడ చూస్తున్నాం ఆడపిల్లలు కూడా దీనికి వ్యసనం భారీ అయిపోతున్నారు. నాకు మొన్న కంచరపాల నుంచి ఒక తల్లి వచ్చి చాలా బాధపడుతుంది. ఆ పిల్ల గంజాయికి ఎడిక్ట్ అయిపోయిందంటే పోతినమల్లపాలెంలో ఉన్న డీఅడిక్షన్ సెంటర్ దగ్గరికి పంపించాం. చాలామంది తల్లిదండ్రులకి కొడుతున్నారు, తిడుతున్నారు, చంపేస్తానంటున్నారు, గాయపరుస్తున్నారు. దాని ప్రభావంలో కొంతమంది తల్లిదండ్రులు అయితే నా దగ్గరికి వచ్చి మా కుర్రోడు కొట్టేయండి అంటున్నారు, చంపేయండి అంటున్నారు, జైలుకి పంపించేయండి అంటున్నారు, చివరికి చంపేయండి అంటున్నారు. అంటే ఎంత బాధపడుతున్నారో చూడాలి. కాబట్టి మనం ప్రతివాడు కూడా ఈ సమాజంలో గంజాయి అన్నది ఇది ఎక్కడో ఒకదాన్ని ఎవరికో ఒకరు కనబడతారు. కాబట్టి దాన్ని మా కమిషనర్ గారు కూడా ఒక నెంబర్ ఇచ్చారు. 24 గంటలు ఆయన మీరు ఎప్పుడు ఫోన్ చేసినా ఎత్తుతారు. ఆయన ఎప్పుడు ఫోన్ చేసినా ఎత్తుతారు. విశాఖపట్నం సిటీలో హైయెస్ట్ వర్క్ చేసింది ఆయన. ఎప్పుడు ఫోన్ చేసినా ఆయన ఎత్తుతారు. కింద వాళ్ళే అలర్ట్ చేస్తారు, పట్టుకుంటారు. ఆయన నెంబరు 7995095799. ఎవరికి కూడా సమాచారం బయటకు పక్కనవ్వకుండా సమాచారం ఇచ్చిన వాళ్ళందరినీ కూడా వాళ్ళ సమాచారం ఏమీ బయటపడకుండా మేము ఈ డ్రగ్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని చేరుకోగలం. దయచేసి ఆ నెంబర్కి చెప్పండి. లేదా 9440796008 9440796008 అది ఏసీపీ వెస్ట్ నెంబర్. దానికైనా ఎవరైనా చెప్పచ్చు. అలాగే పెందుర్తి సే 9440796039 944079 కామన్ 96 కామన్. నాది 008 పెందుర్తి సిఐ గారిది 039, గోపాలపట్నం సిఐ గారిది 020 9440796020. డైల్ 100 112 కొట్టినా, డైల్ 100 కొట్టినా ఇమీడియట్గా 5 నిమిషాల్లో ప్రత్యక్షం అయిపోతాం. మాకు రాత్రి లేదు, పగలు లేదు, ఎండ లేదు, చలి లేదు, వాన లేదు, ఎండ వాన ఏమీ లెక్క చేయకుండా ఈ గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ కోసం మేము నిరంతరం పనిచేస్తాం. మీ ముందు ఉంటాం. మీరు ఇచ్చే సమాచారాన్ని మీ వివరాలు ఎవరికి తెలియజేయకుండా మేము చేస్తాం. ఇచ్చే సమాచారం బట్టి మీకు పారితోషికం కూడా ఇస్తాం. ఇదంతా మా తాపత్రయం ఏంటంటే పిల్లలు మాకు ఉన్నారు, మీకు ఉన్నారు, మాకు అన్నదమ్ములు, మీకు అన్నదమ్ములు ఉన్నారు. వీళ్ళెవరు ఈ గంజాయి బారిన పడిపోయి నిర్వీర్యాలు కాకుండా, కుటుంబాలకు దూరం కాకుండా ఉండాలన్నదే మా ఉద్దేశం. కాబట్టి మా విన్నపాన్ని మన్నించి ప్రజల ముందుకు వచ్చి ఈ నెంబర్లకు తెలియజేస్తే మేము వెంటనే చర్య తీసుకుంటాం. కాబట్టి ఈ పత్రికా సోదరులందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ విషయాన్ని మీరు అంతా కన్వే చేసి మీరు కూడా ఈ గంజాయి రహిత సమాజంలో భాగమైనందుకు మిమ్మల్ని కూడా నేను మా సిటీ పోలీస్ జరుగుతుంది. కేరళ రాష్ట్రం నుంచి శ్రీజిత్, గొప్పచ్చన్, అజిత్ జాయ్ అనే వీళ్ళు ముగ్గురు ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి ఏజెన్సీకి పోయి ఏజెన్సీ నుంచి చాలా ప్రయత్నంతో గాంజాని 20 కేజీల గంజాయిని వీళ్ళు అక్కడ కొనుగోలు చేసి కేరళ పట్టుకుపోతుండగా మార్గ మధ్యలో మా గోపాలపట్నం సిఐ గారికి రాబడిన సమాచారం మేరకు సురేష్ గారు, వారి సిబ్బంది, ఉప్పలనాయుడు ఎస్ఐ గారు, రామకృష్ణ ఎస్ఐ గారు వాళ్ళంతా ఒక చాకచక్యంగా ఒక ప్లాన్ వేసి అప్పలకొండ ఏఎస్ఐ గారు వారి టీం ద్వారా ఇదంతా కూడా పట్టుకోవడం జరిగింది. 20 కేజీలు గంజాయి మీరు చూడొచ్చు. 20 కేజీలు గంజాయి గ్రాస్ రూట్లోకి వెళ్తే చాలామంది జీవితాలు నాశనం అయిపోతాయి. చాలా ప్రమాదకరమైంది. సమాజం ఇప్పుడు మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇందులో ప్రతి వారు కూడా బాధితులే. ఈరోజు కాకపోవచ్చు కానీ రేపు కావడానికి ఆస్కారం ఉంది, ఎల్లుండి కావడానికి ఆస్కారం ఉంది. పిల్లలు మత్తున మారి ప్రతి వాళ్ళు టెన్షన్లో ఉంటున్నారు. దానికి విరుగుడుగా ఈ మత్తున అనేది ఆశ్రయించడం జరుగుతుంది. కానీ చిసిలై ఇంట్లో నుంచి పారిపోవడం జరుగుతుంది, సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి ఇవన్నీ ఉపద్రవాలు నివారించడానికి విశాఖపట్నం సిటీ పోలీసు
రాత్రనక పగలనక కష్టపడడం జరుగుతుంది. ఈ మధ్య పెద్దొత్తులో కూడా డైనమిక్ చెక్ పోస్ట్ పెట్టాం. అక్కడ కూడా 4-5 కేసులు మా సిబ్బంది పట్టుకున్నారు. రాత్రి పగలు అక్కడే ఉంటున్నారు. దోమలు కరిచేస్తున్నాయి. చలి వర్షం అయినా అక్కడే ఉండి కష్టపడి చేస్తున్నారు విశాఖపట్నం సిటీ పోలీసు. కాబట్టి వీళ్ళందరి తాలూకా కష్టమే ఈరోజు ఈ ప్రివెన్షన్, ఈ 20 కేజీల ప్రివెన్షన్ చేయగలిగామంటే చాలామందిని ఆ మత్తు నుంచి విముక్తి కలిగించడానికి మనం సహాయం చేస్తున్నాం. అటువంటి మహత్ కార్యక్రమాన్ని విశాఖపట్నం సిటీ పోలీసు, ఏపీ పోలీసు చేపట్టింది. అందులో ప్రతిరోజు ఎక్కడ విశాఖపట్నంలో కేజీల కొద్ది గంజాయి లాడ్జెస్లో ఉన్నది కానీ, బస్సుల్లో వెళ్ళేది కానీ, ట్రైన్లో వెళ్ళేది కానీ అది చేస్తున్నాం. అందులో మా పెందుర్తి గోపాలపట్నం సిఐ గారు ఒక వినూత్నమైన కార్యక్రమం వాళ్ళు చేపట్టారు. ఒక అద్భుతమైన టెక్నాలజీని, ఒక చిట్కాని వాడి వాళ్ళు ఇది పట్టుకోవడం అనేది జరిగింది. ఆ చిట్కా మీకు చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే అది బహిర్గతం చేస్తే దానివల్ల రేపు పొద్దుట సర్దుకుంటారు. కాబట్టి ఆ చిట్కాని వాళ్ళు చేసి పట్టుకున్నందుకు, అలాగే ఇవన్నీ మనం చిట్కా మందరు ఉంటుంది కానీ గ్రౌండ్ లెవెల్లో పట్టుకున్నాను. అప్పలకొండ ఏఎస్ఐ గారు అతన్ని మనం కూడా అభినందించాలి. అతని సిబ్బంది చాలా ఆ రిస్క్కి వాళ్ళు గురి అయ్యి ఇది పట్టుకున్నారు. అవన్నీ కూడా మాకు తెలుసు, మీకు అవన్నీ మేము చెప్పలేము ఎంత చాకచక్యంగా ఎంత రిస్క్ వాళ్ళు కృషి చేస్తారు. కాబట్టి వాటిని కూడా వీళ్ళందరినీ టీం అంతా కూడా విశాఖపట్నం సిటీ పోలీసు కమిషనర్ గారు అభినందించారు. 20 కేజీలు గంజాయి పట్టుకున్నందుకు వాళ్ళకి రివార్డు కూడా రేపు క్రైమ్ మీటింగ్లో ఇవ్వడం జరుగుతుందని కూడా వాళ్ళు చెప్పారు. అయితే ఈ మీడియా